శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలతో ఇంటర్నెట్ అక్కయ్య. ఎందరో ఎంతో ఇష్టంగా జరుపుకునే ఉగాది పండుగ యుగము యొక్క ఆది. హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ సృష్టిని వ్రాయడం ప్రారంభించిన రోజు. అవే పురాణాలలో ఉన్న గాథ ప్రకారము సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ వేదాలను తస్కరించి సముద్ర గర్భంలో దాకొనగా మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని వధించి వేదాలను మరలా బ్రహ్మకు అప్పగించాడట. ఆ రోజే బ్రహ్మ మరలా సృష్టిని వ్రాయడం ప్రారంభించాడట. పురాణాలలో ఏమున్నప్పటికీ ఉగాదికి కారణం భూభ్రమణం. ఉగాది రోజు నుండి 21వ రోజు వరకు భూమి ఒక ప్రక్కగా వంగి ఉండడం వలన ఉత్తరార్ధ భాగం అత్యధిక సౌరశక్తిని పుంజుకుని ఋతువుల మార్పును మనకు అగుపడేలా చేస్తుంది. తద్వారా వసంతం వస్తుంది. ఈ వసంతం కోసం ఎందరో భావకవులు ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త కథా వస్తువు దొరుకుతుందని కవి సమ్మేళనాలు నిర్వహించాలని. కానీ ఈ తరంలో మనకు కావలసిన కవితలు, సమ్మేళనాలు కోకిల కుహుకుహు గూర్చే కాక సమాజంలో జరిగే అన్యాయాన్ని అందరి చెవుల్లో మార్మోగేలా గొంతుకలు లేవాలి. సామాజిక స్పృహ కలిగిన కవిత్వం కావాలి. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం పెరగాలి.